అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. ఇన్నాళ్ళు అంటే ఒక దశాబ్దాలు, 2 దశాబ్దాలు, 3 దశాబ్దాలు లేదా ఒక 4-5 దశాబ్దాల క్రితం రాజకీయాలు అనేవి కులం రంగు పూసుకుని లేవు. రాజకీయాలు అని అంటే ఆ ఊర్లో ఒక పెద్ద ఉండేవాడు. ఆ పెద్ద తాను చాలా బాగా చేస్తారు అని అంటే ఇంచుమించుగా ఒక పోటీ లేకుండా ప్రెసిడెంట్గా ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు లేదా లైఫ్ టైం అచీవ్మెంట్ కార్డు లాగా అలా పరిపాలన చేసిన నాయకులు ఉన్నారు. అంటే కులం రంగు పూసుకోకుండా. అయితే అప్పటి నుంచి కూడా రాజకీయాల మార్పు చెందుతూ వచ్చాయి. అందులోనూ కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయాలు కూడా ఒక విస్ఫోటనం చెందినట్టు అద్భుతమైన మార్పులు వచ్చాయి. అద్భుతం అని నేను ఎందుకన్నానంటే అప్పటి వరకు రాజకీయాల్లో క్యారెక్టర్ అసాసినేషన్ లేదు వాళ్ళ పర్సనల్గా లైఫ్లోకి తొంగి చూస్తూ నీ భార్య ఇలాగా, నీ అమ్మ ఇలాగా అని మాట్లాడిన సందర్భాలు లేవు. ఎవరైనా శాసనసభ వేదికగా మాట్లాడాలి అంటే ఆరోగ్యకరమైన వాతావరణంలో మాట్లాడుకునేవారు. అలాగే ఒక ప్రభుత్వాన్ని విమర్శించాలి అని అంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మీరు పలానా ఊర్లో పలానా జిల్లాలో మీరు ఇటువంటి తప్పులు చేశారు, మీ నాయకులు ఎలాంటి తప్పులు చేశారు అని ఒక గౌరవప్రదంగా మాట్లాడుకునేవారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ అని లేదు, శాసనసభ అని లేదు, లేదా తిరుమల తిరుపతి దేవస్థానం అని లేదు. ఎక్కడ చూసినా సరే మాటలు బూతులు పరంగానే రాజకీయాలు నడిచాయి. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయాలు మాట్లాడకూడదు. ఓన్లీ వెంకటేశ్వర స్వామి నామ సంకీర్తనకే అది ఉంది, అక్కడ అదే చేయాలి. అటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజా గారు అయితే మరి విస్తృతమైన ప్రేలాపనతో చాలా అద్భుతంగా రాజకీయాలు మాట్లాడేసి ప్రజల్లో ఒక హేయమైన జుగుప్సాకరమైన పేరుగా ముద్ర వేసుకున్నారు. నిజం చెప్పాలనంటే రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక రాజకీయాలు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో తయారైంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2029లో వైసీపీ పార్టీ సీఎం కాపు నాయకుడే జగన్మోహన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్. ఎందుకు మేము ఇది పెట్టాల్సి వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కులం అనే దానిని బాగా హైలైట్ చేస్తూ వస్తుంది. ఆ పార్టీకి చెందిన కాపు నేతలు ఏకంగా ఆత్మీయ సమావేశాలు పెట్టేస్తున్నారు, రాజకీయాలు కూడా చేస్తున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకవైపు కుల రాజకీయాలు వద్దు, మనకి కులగజ్జ వద్దు, పార్టీలు అంటే అందరివి, అన్ని కులాలు మమేకమైతేనే రాజకీయ పార్టీలు అని చెప్పుకుని వచ్చారు. ఇదిగో మేము చేసి చూపిస్తున్నాం అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ భిన్నమైన వైఖరిని చేసుకుని వచ్చారు. దాన్ని గమనిస్తున్నారు కూడా ఆంధ్ర ప్రజలు. ప్రధానంగా తమ సామాజిక వర్గాన్ని బూచిగా చూపి చేస్తున్న రాజకీయాల్ని కాపు నిశ్చితంగా గమనిస్తున్నారు. కాపులు ఎప్పుడు కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. అప్పుడే ఒక క్లారిటీ కూడా వస్తుంది. ఇక రాష్ట్రంలో ఎవరూ చేయని ధైర్యం అయితే పవన్ కళ్యాణ్ గారు చేశారని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ని కాపుల ప్రతినిధిగా చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కాపుల ద్వారానే ఆయన రాజకీయం చేస్తున్నారని, కాపులు ఆయనకు అండగా నిలుస్తున్నారని, అలా కాపులు కూటమికి దగ్గరయ్యారని, పవన్ కళ్యాణ్కి కూడా కాపులు నమ్మితే చంద్రబాబు సీఎం చేస్తారంటూ ఇప్పుడు వైసీపీ నేతలు అంటున్నారు. ఇక మరి పవన్ కళ్యాణ్ మాత్రం ఈ కుల దరిద్రం వద్దని కూడా చెప్తున్నారు. మరి క్రిమినల్ను వెనకేసుకు రావాలా అంటూ సాయి కృష్ణ ఉదంతాన్ని కూడా మొన్న ప్రశ్నించారు. అలా ప్రశ్నించినాడు కూడా చాలా ధైర్యం కావాలండి. ఎందుకంటే కాపు నేతగా ఉండి కాపోడు ఒక రౌడీ షీటర్ అయితే అలాంటి వాళ్ళని వెనకేసుకు రావాలా కాపు నాయకుడిని అయ్యి ఉండి అని ప్రశ్నించడం ఎంతవరకు ధైర్యం ఉండాలో మీరు గుర్తు చేసుకోండి, ఒకసారి గమనించండి ఒకసారి. ఎందుకంటే పవన్ వాస్తవాలు నొక్కి చెప్తున్నారు. ఇటీవల సాయికృష్ణ అదృశ్యం అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవడం లేదని వైసీపీ కాపు నేతలు కూడా ప్రశ్నించేశారు. కాపుల చుట్టూనే రాజకీయం, కాపుల చుట్టూ జరుగుతున్న రాజకీయాన్ని ఒక్కసారి గమనిస్తే మనకు అర్థమైపోతుందండి. తాను కాపులకు మాత్రమే ప్రతినిధిని కానని, అలా ఒక కులం ముద్ర వేస్తే ఊరుకునేది లేదన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే కాపులంతా పవన్ కళ్యాణ్ నమ్మితే ఆయన చంద్రబాబుని సీఎం చేస్తున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు కదా. అంటే కాపులకి పవన్ కళ్యాణ్ గారికి ముడి వేసి చంద్రబాబు నాయుడు సీఎం చేశారన్నది వాళ్ళ బాధ. అసలు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాల్సిన సందర్భం ఏంటో పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల చెప్పారు. చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో అన్నది కూడా చెప్పారు. మరి రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా అది కాపు నాయకులకు సంబంధించింది అయితే పవన్ కళ్యాణ్ ముడిపెట్టేస్తున్నారు. వెంటనే జగన్ గారు పరామర్శకి వెళ్ళిపోతున్నారు. మరి వైసీపీ నేతలు ప్రశ్నించేస్తున్నారు. నేను కుల రాజకీయాలు చేయడం లేదని నిలదీసినంత పని చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఒక క్రిమినల్ కాపు కులస్తుడు అయితే రోడ్డు మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తే ఊరుకోవాలా? దీనికి సమాధానం లేదు, చెప్పండి సమాధానం అని అడిగారు.
ఇక పవన్ కళ్యాణ్కి కులాభిమానం అంటే ప్రత్యేకంగా ఏమీ లేదని చెప్పుకోవచ్చు. అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ పట్ల కాపులు అభిమానం చూపకుండా ఉండలేకపోతున్నారు కూడా. మాపై అభిమానం చూపండి అంటూ వైసీపీ కాపు నేతలు కాపు సామాజిక వర్గాన్ని కోరుతున్నారు కూడా. కూటమికి ఓటు వేస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని సీఎం చేస్తున్నారని చెప్తున్నారు. అంటే అలా చెప్తే కాపుల్లో డీవియేషన్ తీసుకురావచ్చు, అంటే విభజించి పరిపాలించడం. వైసీపీకి ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డి కాదు, మరి జగన్మోహన్ రెడ్డి గారిని కాకుండా కాపు నాయకుని సీఎం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఇక్కడ ప్రశ్న ఒకటే, కాపులు మీరు పవన్ కళ్యాణ్కి ఓటేస్తే చంద్రబాబు నాయుడిని సీఎం అని చేస్తాడు పవన్ కళ్యాణ్, అందుకని మీరు పవన్ కళ్యాణ్కి ఓటు వేయకండి అని చెప్తున్నారు. ఓకే, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్కి కాపులు ఎవరో ఓటు వేయరు, ఎందుకంటే చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తారు. మరి కాపు నాయకుడు కాదు కదా చంద్రబాబు నాయుడు, అందుకని ఇప్పుడు కాపులందరూ వైసీపీకి ఓటు వేస్తారు. ఓటు వేస్తే కాపు నాయకుడినే సీఎంని చేస్తారా జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ ప్రశ్న. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి కాపు నాయకుల్ని సీఎం చేస్తారా? ఒక అంబటి రాంబాబుని కానీ, ఒక పేర్ని నానిని కానీ, ఎవరినైనా? అరే, మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి వైసీపీ పార్టీ వాళ్ళు. మీరు ఎప్పుడైనా కాపుకి ఒక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సందర్భం ఉందా? అరే, మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను వినండి. నామినేటెడ్ పదవులన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి, మంత్రి పదవులన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి, అందులో అధికారులు కూడా రెడ్డి సామాజిక వర్గానికి, అందులో మిగిలిన దిగువ స్థాయి అధికారులు కూడా రెడ్డి సామాజిక వర్గానికి, అలాగే టీటీడీ దేవస్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి. అరే, కాపోడు ఎక్కడున్నాడు బాయ్? ఇలా గొంతు చించుకుంటున్నారు అని చెప్పే కంటి తుడుపు చర్యగా డిప్యూటీ సీఎంగా ఒక కాపు నాయకుని ప్రవేశపెట్టారు. పాపం అతను కూడా పెద్దగా ఏమీ తెలియదు, డిప్యూటీ సీఎం అంటే ఇలాగే ఉంటారేమో అని అనుకున్నారు. ఆఖరికి డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉన్నారయ్యా జగన్ హయాంలో అని అంటే 10 నుంచి ఒక 20 మందిని చెప్పుకోవచ్చు. వాళ్ళ పేర్లు కూడా ఎవరికీ తెలియవు. మరి వైసీపీకి ఓటు వేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాకుండా కాపు నాయకులు సీఎం అవుతారా? అది ఎవరు చెప్పలేకపోతున్నారు. మరి కాపు రాజకీయం వైసీపీ పార్టీ ఎందుకు చేస్తుంది? కాపులందరూ కూడా మా వైసీపీ పార్టీకి ఓట్లు వేయండి అని కాపుల్ని డివైడ్ చేయడానికి ఎందుకు చూస్తుంది వైసీపీ పార్టీ అంటే ఎవరికీ అర్థం కాదు. తాము సైతం జగన్మోహన్ రెడ్డి కోసమే ఈ కాపు రాజకీయం చేస్తున్నాం అన్న విషయాన్ని కాపు నేతలు గ్రహించడం లేదు. ఎంతవరకు కాపులు కూటమికి అండగా నిలబడితే అది చంద్రబాబుకు ప్రయోజనం అని చెబుతున్నారో, మరి వైసీపీకి ఓటు వేస్తే తమకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం అన్న విషయాన్ని బాహటంగా ఒప్పుకోవాలి కదా. అలా ఒప్పుకోవడం లేదు. ఫైనల్గా తన చుట్టూ జరుగుతున్న రాజకీయం తమ గురించి ఏపీ ప్రజల్లో బలమైన చర్చ జరుగుతుందని మాత్రం కాపులు కాస్త సంతృప్తి పడుతున్నారు. మా గురించి రాజకీయాలు జరుగుతున్నాయిరా, ఏపీ రాజకీయం ఎంత కాపు చుట్టూనే జరుగుతుంది అని గర్వంగా చెప్పుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నా బీసీలు నా ఎస్సీలు అన్నారే తప్ప ఇప్పుడేమో నా కాపులు అంటూ రాజకీయం చేస్తూ ఉండటంపై రెడ్డి సామాజిక వర్గం కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇదేంట్రా, ఇప్పుడు కాపు అని పట్టుకున్నాడేంటి? మన రెడ్డి పార్టీ కదా వైసీపీ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు సొంత సామాజిక వర్గాన్ని చూడడం లేదు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా సొంత సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇది ఎంత మాత్రం సాహేతుకం కాదు అని వాళ్ళు చాలా గుర్రుగా ఉన్నారు. 2014 నుంచి 2019 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం పెద్ద సాహసమే చేసింది నిజం చెప్పాలంటే. 2024 వచ్చేసరికి మాత్రం చేతులు ఎత్తేసింది. మరి ఏకతాటిపైకి రెడ్డి సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం అంతా ఒకే తాటిపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి వైసీపీ పార్టీలో తను సీఎంగా చేశారు. నిజం. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఆ నలుగురు తప్ప మిగతా నేతలకు ఎటువంటి అవకాశం లేదు. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పేద వర్గాలు కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది అన్న మాట వినబడుతుంది. అందుకే ఆ సామాజిక వర్గం మనసు మారిందట. 2024 ఎన్నికల్లో పూర్తిగా వారు సైలెంట్ అయిపోయారట. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేయడం లేదట. అధికారంలో ఉన్నప్పుడైతే నా బీసీలు అంటూ పల్లవి అందుకున్నారు. అప్పట్లో కాపులను తీసి పక్కన పెట్టేశారు. రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీలు ఎస్సీలు తమ వెంట ఉన్నారని అంచనా వేసుకున్నారు. కానీ అన్ని వర్గాలు దూరం కాగా రెడ్డి సామాజిక వర్గం వారు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కాపులంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు. ఎందుకు అనంటే కాపులందరూ కలిసి పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం అని చేశారు, పవన్ కళ్యాణ్ని గెలిపించారు, చంద్రబాబు నాయుడిని సీఎం అని చేశారన్న ఆ ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. సొంత పార్టీ నేతలతో కాపుల ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మిగతా సామాజిక వర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచనపై చర్చ జరుగుతుందట. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అయితే రొసరొసలాడిపోతున్నారట. ఇంత జరిగాక కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా కుల రాజకీయాలు పట్టుకుని ఎలాడుతూ ఉండటం ఏంటి అని చర్చ జరుగుతుందట.
కులాలు సమప్రాధాన్యం ఇవ్వాలి తప్ప ఇలా కులానికి ప్రత్యేకించి రాజకీయాలు అంటగట్టకూడదని అంటున్నారట. అయినా ఇక్కడ ఒక విషయం, కాపు సామాజిక వర్గం అని అంటున్నారు. ఈ తాత్కాలికం ఇవన్నీ కూడా. ఎందుకు తాత్కాలికం నేను చెప్తాను చూడండి. ఇప్పుడు డీలిమిటేషన్ వచ్చిన తర్వాత, మహిళా బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత జూలై నెలలో అది పాస్ అయిన తర్వాత ఇంచుమించు ఆంధ్రప్రదేశ్కి 100 నియోజకవర్గాలు లేదా 100 సీట్లు కేటాయించబడతాయి. ఆ 100 సీట్లో 30% మహిళలది అయిపోతే ఇప్పుడు మా కుల రాజకీయాల్లో, అంటే మా వారసత్వ రాజకీయాల్లో మా కొడుకులకి, మా మనవళ్ళకి, మా కూతుళ్ళకి సీట్లు ఇవ్వాలి అని చెప్పినటువంటి నాయకులు ఉంటారు. అలాగే మహిళలకి అందులో ఎన్ని సీట్లు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే బీసీ వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు, అలాగే ఎస్సీ వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు, అలాగే ఓసీ వాళ్ళకి ఎన్ని సీట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడే చాలా పెద్ద గండి పడిపోతుంది. మరి ఇంకా కుల రాజకీయాలేంటి? నిజంగా కాపులందరూ కూడా 2029లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి వైసీపీ పార్టీని గెలిపిస్తే కాపు నాయకుడే సీఎం అవుతాడా? ఇది ఇక్కడ ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు దానికి క్లారిటీ ఇస్తే కాపు నాయకులందరూ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తాం అని చెబుతున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి మాట. ఇప్పటివరకు కాపులకి నాయకుడు ఎవరూ లేరు. ఓకే, పవన్ కళ్యాణ్ నాయకుడు అని మీరు అంటున్నారు, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ నాయకుడిగా మేము చేస్తే చంద్రబాబు నాయుడికి సీఎం అని చేశారు కదా, మీకేం ఉపయోగం రా అని మీరు అడుగుతున్నారు. ఓకే, అది బాగానే ఉంది. మరి ఇప్పుడు కాపులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి 2029లో ఓట్లు వేస్తారు. వేస్తే మరి కాపు నాయకుడినే సీఎం అని చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు దీనికి సమాధానం? ఇది వైసీపీ నాయకులు ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఎందుకనంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రానంత వరకు కాపులకి ఎక్కడా ఏ విధమైన దాని ఇంపార్టెన్స్ లేదు రాజకీయాల్లో, వైసీపీ రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతే కాపులకు ఒక ప్రత్యేకమైన స్థానం, లేదా స్థానం ఎందులేండి, అంతవరకు రాలేదు. ఇంకా ప్రత్యేకమైన ఒక పదం వినబడుతుంది, కాపులు 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 కాపులు. ఆ కాపుల్లోనే ఇప్పటి వరకు మరి చాలామంది నాయకులు ఉన్నారే. నిజంగా మన పిఠాపురం నియోజకవర్గం కాకినాడ పార్లమెంటు విభాగానికి వచ్చేసి చాలామంది ఉన్నారు. మరి వంగా గీత గారు ఉన్నారు, అలాగే కన్నబాబు గారు ఉన్నారు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది కాపు నాయకులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ ప్రత్యేకమైన గుర్తింపు ఏది? అదైనా అంబటి రాంబాబుకి సెకండ్ టర్మ్లో తనని చేయాల్సి వచ్చింది. అది కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి. కాపర్ డ్యామ్కి మామూలు డ్యామ్కి కూడా మన అంబటి రాంబాబు గారికి పెద్దగా తేడా తెలియదు. అయినా ఇరిగేషన్ మినిస్టర్ అయిపోయారు. ఓకే, ఆ విషయం మనం పక్కన పెడదాం. ఇప్పుడు కాపు నాయకులు ఎంతమంది ఇప్పుడు మంత్రులు అవుతారు మీ అధికారం రాగానే? కాపులో వాళ్ళు ఎంతమంది అద్భుతమైన పట్టాలను పట్టుకుని నేను పలానా మంత్రిని, నేను దాని కేంద్ర మంత్రిని, నేను శాసనసభ, నేను పార్లమెంటు అని ఎంతమంది చెప్పుకుంటారు చెప్పండి? ఇది ఓన్లీ రాజకీయంలో పీఠం అధిరోహించేంత వరకే. పీఠం అధిరోహించిన తర్వాత ఎళ్ళకి ఎళ్ళు లేవు, వాళ్ళకి మళ్ళీ లేవు. అంటే సీఎంగా అల్టిమేట్గా మన జగన్మోహన్ రెడ్డి గారే కూర్చుంటారు. మళ్ళీ కాపు సామాజిక వర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి కాపు కాయాల్సిందే. కాపుకి నాయకుడు అనేవాడు పవన్ కళ్యాణ్ అని మీరు అంటుంటే, పవన్ కళ్యాణ్ని కాపులు నాయకుడిగా గుర్తిస్తే అది వేరే విషయం. అది కాపులకి ఉండవలసినటువంటి బాధ్యత, కాపులకు ఉండాల్సినటువంటి సామాజిక దృక్పథం అది. మరి మీరు కాపులందరినీ వచ్చేసి ఓట్లు వేసేయమంటే ఏంటది? అర్థం ఉందా? పోనీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కాపులందరూ కాకుండా రెడ్లందరూ కూడా వచ్చేసి మాకు ఓట్లు వేయండి, రెడ్లందరూ కూడా మాకు ఓట్లు వేయండి అని కుల విభజన ఎక్కడా చేయలేదు. అన్ని కులాలు మావే, అందరూ మా వాళ్లే, సమిష్టి రాజకీయాలు చేద్దాం అని మాట్లాడారు. అలాగే సమిష్టి రాజకీయాలు చేస్తున్నారు. మరి అది ఎంతవరకు మీరు కరెక్ట్ అనుకుంటున్నారు అనేది వైసీపీ నాయకులకే తెలియాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.